నమస్తే అండి, నా పేరు డాక్టర్ భువన్. ఐఎమ్ ఏ పెరియోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్, అంటే గమ్స్ అండ్ ఇంప్లాంట్ సర్జన్ అండ్ లేజర్ స్పెషలిస్ట్. ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడాలండి, డెంటల్ ట్రీట్మెంట్స్. రొటీన్ డెంటల్ చెకప్స్ అవి ఎక్స్పెన్సివ్ కాదండి, డెంటల్ ట్రీట్మెంట్స్ ఎక్స్పెన్సివ్. ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదు. మనం ఏ మెంటాలిటీ ఏంటంటే, అరే వెళ్ళి ఒక దగ్గర డెంటిస్ట్ దగ్గర చెక్ చేసుకుందామంటే అరే ఖర్చు అవుతుందేమో, ఎక్కువ ఖర్చు అవుతుంది. రొటీన్ చెకప్కి ఎక్కువ ఖర్చు కాదండి, చిన్న చిన్న ఫిల్లింగ్స్కి ఖర్చు కాదండి. అది ఎప్పుడైతే మనం వదిలేసి అది అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్ళిపోయి చేతి దాటిపోయి అరే రొటీన్గా చిన్న ప్రొసీజర్స్ చేయలేండి. మీరు ఎంత లేట్ చేసి అరే ఈరోజు ఏదో 2 బిళ్ళలు తెచ్చుకొని వేసుకున్నాము మెడికల్ షాప్లో, ఈరోజు కంట్రోల్ అయిపోయింది, తర్వాత లోపల డ్యామేజ్ జరిగేది కాదు కదా మీరు ఆపుతుంది, సిమ్టమ్స్ని ఆపుతున్నారు. లోపల డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది, పాడయ్యేది అవుతూనే ఉంటుంది. ఆ టైంకి మీకు నెక్స్ట్ ట్యాబ్లెట్తో కంట్రోల్ అవ్వనే స్టేజ్కి వచ్చినప్పుడు మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పండు కండిషన్ చూసేసి ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలను, లేదా పన్ను తీసి ఇంప్లాంట్ చేయాలను, లేదా ఇంకొకటి, ఇవన్నీ కాస్ట్లీ ప్రొసీజర్స్. ఎవ్రీ రొటీన్ 6 months చెకప్, పళ్ళు క్లీన్ చేసుకోవడం, ఎవ్రీ 6 నెలలకు ఒకసారి రొటీన్ టీత్ క్లీనింగ్, స్కేలింగ్ అంటారు. ఇవన్నీ ఎక్స్పెన్సివ్ కదండి. ఇంకొకటి ఎట్ ద ఎండ్ నేను ఒక చిన్న వర్డ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. డిమాండ్ ఫర్ క్వాలిటీ, నాట్ డిస్కౌంట్స్, బికాస్ యువర్ హెల్త్ నీడ్ ఇట్. యువర్ టీత్ డిజర్వ్స్ ఎ క్వాలిటీ ట్రీట్మెంట్. డిస్కౌంట్ ఇవ్వాలనుకోండి, ఏం చేస్తారు? సింపుల్, నేను రాకెట్ సైన్స్ మాట్లాడట్లేదు, సింపుల్గా చెప్తున్నా. దేనికన్నా డిస్కౌంట్ ఇవ్వాలంటే ఏం చేస్తాము? ఒకటి, ఉన్న క్వాలిటీని తగ్గించాలి. ఒక 10 రూపాయల వస్తువు మీరు ఒక 8 రూపాయలకో 7 రూపాయలకో తగ్గించి చేయండి సార్ అని అన్నప్పుడు ఏం చేస్తారు? ఒక క్వాలిటీ బదులు ఇంకో క్వాలిటీ మార్చి ఈ ప్రైస్లో ఈ క్వాలిటీ వస్తుంది కాబట్టి ఆ క్వాలిటీని బట్టి చేస్తారు. మీరు 10 రూపాయలది 7 రూపాయలకి తీసుకున్నప్పుడు వచ్చే క్వాలిటీ వేరే ఉంటుంది. సిరమ్స్ అడిగారు, బాగానే ఉంది. కొంతమంది మొహమాటం లేకుండా చెప్పేస్తారు, మేము వాడే క్వాలిటీ ఇదండి, ఈ రేంజ్లో వస్తాయి. కొంతమంది ఏం చేస్తారు, లేదు అని చెప్పలేరు, ఏం చేస్తారు, సరే అండి ఇవి డిస్కౌంట్ అంటారు. అట్లా బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది, వేరే క్వాలిటీ మార్చేస్తారు. ఒక సేయింగ్ ఉంటుంది, ఇఫ్ యూ బై చీప్ యూ హ్యావ్ టు బై ట్వైస్ అని. సో డిమాండ్ ఫర్ క్వాలిటీ, not discounts. Bye.